పాలకూర చూడండి కుండీలో ఈ మధ్యన వేసా కదా, వేసేటప్పుడు కూడా మీరు చూపించాను. చూడండి ఎలా వచ్చేసిందో అంతా. తోటకూర కుండీలలో, కొంచెం మెంతికూర, వీటిల్లో గడ్డి వచ్చేసిందండి బాగా. అయితే ఈ ఆకుకూరలన్నీ కొంచెం తీసేసుకొని ఆ గడ్డి కూడా క్లీన్ చేసేద్దాం. కుండీలు కొన్ని చాలా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయండి కుండీలు చాలా వరకు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి అంత ఏంటో ఆకులన్నీ. తోటకూరలే అన్ని, జుట్టు తోటకూర అని, ఆ తోటకూర ఈ తోటకూర ఏంటేంటో ఉన్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి ఈ కుండీలన్నీ కొంచెం క్లీన్ చేసేసి, కొంత ఆకుకూరలు అయితే 2-3 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయండి, అవి కోసేసుకొని ఈ కుండీలలోనే ఉంది. ఇదంతా క్లీన్ చేసుకుంటే ఆకుకూర కూడా వచ్చేసింది. అది క్లీన్ చేస్తే ఆకుకూర కోసుకొని, కొన్ని టమాటాలు, కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. ముందైతే ఈ కుండీలన్నీ చూడండి అసలు ఎట్లుందో. పెట్టిన చెట్లు అసలు కనిపించట్లేదండి కుండీలలో. చాలా వరకు తీసేసాయి, ఇంకా అక్కడక్కడ మిగిలిపోతూనే ఉన్నాయి. ఇంకైతే ఈరోజు ఇక అది క్లీన్ చేసుకుంటే కూడా ఈ ఆకుకూర కూడా కోసుకోవచ్చు, 2 అయిపోతాయి అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ముందైతే ఇవి అయితే నేను క్లీన్ చేసేస్తానండి. అంతా చూపించాలంటే చాలా ఛానల్ ఏడుపట్టిద్ది కాబట్టి కొంచెం కొంచెమే చూపిస్తుంటాను. ఇందులో నేను బెండ మొక్కలు పెట్టానండి. పెడితే అసలు బెండ మొక్కల్ని కొంచెం కూడా పైకి రానిలేదు. అదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను. అసలే బెండ మొక్కలు ఏంటో ఇంత ఎత్తుగా అంగలోనే పూతలు వచ్చేసినాయి గాయకుండా. ఇదిగోండి తోటకూర, ఇందులో మేమేమో జుట్టు తోటకూర అంటాం. మొన్న ఒక సిస్టర్, జ్యోతి సిస్టర్ చెప్పారు చక్రవర్తి తోటకూర ఏదో అంట ఇది. అందుకని చెప్పేసి నేను పడేస్తామంటే మా విజయ అంటనే ఉంది ఇవన్నీ తినే వదినమ్మా అని. ఇంక నేను మొన్న కూడా చూసా కదా కొన్ని. జుట్టు తోటకూర తింటాం కానీ ఎక్కువ వాడమండి, ఎందుకో అది జుట్లుగా వచ్చేస్తుంది కదా కొన్ని రోజులకి. ఇంకా ఈ లోపల మా విజయ అయితే టమాటాలు కోసేస్తుందండి అక్కడక్కడ చూసుకుంటా. ఇదిగోండి ఇది క్లీన్ చేసి కదిలించేసి ఏమన్నా కొంచెం ఎరువు ఇచ్చామంటే బెండ చెట్లు వస్తాయో రావచ్చు. నమ్మకం తక్కువేనండి, గట్టున్న చెట్లు మనం ఏమేసినా రావుగా. ఎందుకు బెండ చెట్లు ఈ సంవత్సరం అట్లా కొంచెం ఎదగంగలోనే అలాగైపోతున్నాయి, పూతలు వచ్చేస్తున్నాయి. కొంచెం జాన కూడా కాకుండానే పూతలు వస్తే ఇక ఏమీ రావండి, కాయ అనేది రాదు మనకి. ఇదిగోండి ఇందులో కూడా జుట్టు తోటకూర. ఇది కొన్ని సైడ్లు అండి ఇది పెరుగు తోటకూర అంటారు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పెరుగు తోటకూర వచ్చిందనేవాళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు అమ్మటానికి. ఇవ్వండి టబ్ అయితే క్లీన్ చేసి, ఇంకా కొంచెం కూరలు అయ్యి ఉన్నాయండి. ఇంకేందో ఏదో కూర కూడా ఉందండి, దాన్ని కూడా ఏదో అంటారు ఈ మధ్య విన్నాను, మర్చిపోయా. ఏందో కూర అన్నారు, దాని పేరైతే గుర్తు రావట్లేదు. అది కూడా తినేదేనంట. ఇదిగోండి ఇది అదేమంటారు నాకు తెలియదు సరిగ్గా. నేను పడేసాను, మనకి తెలవంది ఎందుకు యూజ్ చేయటం అని. అసలు ఎయ్యి కాసినా కాయకపోయినా ఆకుకూరలు మాత్రం డౌట్ లేకుండా వస్తాయండి. ఆకుకూరల్లో అన్ని రకాల పోషకాలు మన బాడీకి సరిపోయి అన్ని రకాల పోషకాలు మన ఆకుకూరల్లోనే ఉంటాయండి. చికెను మటన్లు తినడం వాళ్ళు అసలు ఓన్లీ ఆకుకూరలు తింటే చాలు, ఏదో రకంగా పప్పులో కానీ కర్రీ కానీ పులుసు కూర ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు, రోజుకో రకం. ఇవి చూసారండి నేను వేసినప్పుడు మీకు వీడియో కూడా పెట్టాను. చామంతులు చెల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చినాయి. ఈ టబ్బు కూడా క్లీన్ చేశాను. అన్ని మొక్కలు పెరిగినాయి కానీ ఈ గడ్డి పెరిగేసరికి ఈ అడుక్కుని వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కదిలించి మళ్ళీ ఇంకా లిక్విడ్లు కానీ అవన్నీ ఇచ్చేస్తే మంచిగా వస్తాయి ఈసారి. కొన్ని పూలు కూడా పూసేస్తున్నాయి అప్పుడే. సిజర్ తీసుకొచ్చి కట్ చేద్దాం ఆపవే అంటే విజయ. ఇదిగోండి ఇంత తోటకూర వచ్చి ఇంకా ఉందండి తోటకూర. ఈ లోపల ఇంతవరకు వచ్చేసింది, ఇంకా ఇది బయట కొంచెం ఉంది ఇంకా. ఇదిగోండి అన్ని చెట్లలో ఇదే. ఎంత తక్కువ తీద్దామన్నా వీడియో ఎంత ఫాస్ట్గా కోస్తుంటానండి నేను. అయినా సరే లెంతీ అయిపోతుంది అంటారు మా పిల్లలు. అంతంత లెంతీ పెడితే అంటే అసలు ఎట్లండి, ఇంకా కోసేది కొంచెం అన్నా చూపించాలి ఆడాడన్నా. అసలు మనం ఏం కోసామో కూడా తెలవకోకుండా వీడియో ఎట్లా పెడతారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మా విజయ అయితేనే లేటు పడుతుందని చెప్పేసి ఇక నేను ఇంకా ఫాస్ట్గా కోస్తానండి అసలు నేను.
అది ఒక 4 కుండీలలో చూసేసరికి నేను 10 కుండీలు 20 కుండీలు కోసుకొని వస్తా. అది రోజు వచ్చింది, రోజు చూస్తుందిలే కానీ దానికి ఎక్కడే ఉన్నది దానికి మర్చిపోతుంది ఎమ్మటే. అంత అబ్జర్వేషన్ తక్కువ. మనకి ఇప్పటి నుంచి అసలు ఏం వచ్చినా రాపోయినా ఆకుకూరలు మాత్రం ఫుల్గా వస్తాయండి. అసలు సరిపోను, వారానికి 4-5 రోజులు సరిపోను వస్తుంది ఆకుకూర, ఏదో ఒక కూర. ఇప్పుడు ఇది కోసిపోతే ఇదేనే 2-3 రోజులు వస్తుందండి, 2-3 సార్లు మనం కర్రీ చేసుకోవటానికి. అట్లనే ఇంకేముంది, ఇది కొన్ని కోసి అది అయిపోయేటడికి ఇక చిన్న చిన్న మొక్కలు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. ప్రత్యేకంగా తోటకూర అయితే అసలు వేయాల్సిన అవసరం ఉండదండి. ఎక్కువ శాతం మనం వేసినా కూడా అంత మంచిగా రాదు తోటకూర. దానంతటా అది మనం కిచెన్ వేస్ట్ బిన్నులో కనుక తోటకూర వేస్తే అసలు ఫుల్గా వచ్చేస్తుందండి. మిగతా వాటి ఏటిల్లో కన్నా కూడా బిన్ను కనుక మనం రెడీ చేసుకున్నాక కిచెన్ వేస్ట్ బిన్ను, దాంట్లో పైన లేయర్ మట్టి కప్పేసి తోటకూర విత్తనాలు చల్లండి అసలు అబ్బా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, కోస్తాను ఇది కూడా. దీంట్లో మందార అదే ఏదో చెట్టు ఉంది, పారిజాతం చెట్టు, దాంట్లో చుట్టూ రౌండ్గా వేసేసా. ఇది కూడా బాగానే వచ్చింది, ఇంకా అంత కోస్తలేండి అది కూడా. మా విజయ నేను కోస్తానని పోయింది. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. ఇవి మన గార్డెన్లో మనం వేసుకున్నాయి కాబట్టి ఎదిగిపోయేదాకా ఉంచొద్దండి. కొంచెం కొంచెం ఉన్నప్పుడే కోసేసుకుంటే మిగతాయి తొందరగా వస్తాయి. మన మొక్కలు కూడా ఇంకా పాడవకుండా ఉంటాయి, పురుగు రాకుండా ముదిరిపోకుండా. గంగబాయల కూర ఇప్పుడే వస్తుంది, ఆడ కొంచెం ఉంది. కాకరకాయలు కూడా అంతే, ఆడొకటి ఇక మొత్తం కోసేసింది మా రాణి గారు. మెంతికూర చాలానే వచ్చిందిలేండి. ఇక కాకరకాయలు, ఈ వంకాయలు ఉన్నాయి, ఆడకొంచెం ఆడొకటి. కుండీలు ఏమో చాలా కిందకు ఉంటాయండి. నేనేమో వంగిదేసరికి అటు ఇటు కదులుతుంది. ఇవి సన్నంగా అట్లా ఉంటున్నాయండి, పెద్దగా అనిపిస్తాయి దూరంగా ఉంటే. దగ్గర పోయి చూస్తే లేతగా ఇంకా సన్నగా ఉంటున్నాయి కాయలు. ఇది చూడండి అసలు ఎంతో లెంతీ అయితే అసలు అది కింద అది ఎంత ఎత్తు లేదండి అసలు. చిన్న కుండీ, అది వెడల్పు తక్కువ ఉంది, లోతు ఉండాలి వంకాయలకి. అప్పుడు మా దగ్గర ఏమీ కుండీలు లేక ఉన్న మొక్కలు అందులో ఒకటి పెట్టామా. ఇందులో రావనుకున్నాం, బాగానే వస్తున్నాయి. ఇందులో ఉన్నాయే బాగా వస్తున్నాయండి కాయలు. ఎందుకో నేను కుండీలలో పెట్టిన వాటికన్నా కూడా. తోటకూర మర్చిపోయినాం, మళ్ళా ఇక్కడే తిరిగాం, ఇక్కడే మర్చిపోయినాం. కట్ చేయవి ఆ మట్టి అంతా అంటన్నా. వంకాయలు కూడా 1 కిలో దాకా అయితే వచ్చినాయండి, మొన్ననే కోసింది. ఇక ఎప్పటికప్పుడు కోయిపోతే ఎందుకో తెల్లగా అయిపోతున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కూడా కొద్దాం. బెండ చెట్లు ఎందుకు అనండి, అంత బుడిద రోగం వచ్చేసింది. ఇక్కడ ఒక టమాటా చెట్టు మరి ఎందుకో ఏరు ఏమన్నా తగిలిందో ఏమో, పీకేటప్పుడు ఏమన్నా సైడ్లో ఏమన్నా కదిలిచ్చేటప్పుడు ఎండిపోయింది. ఇంకా కాయలు కోసేద్దాం, చెట్టు పీకేయచ్చు. పచ్చి టమాటాలతో కూడా చట్నీ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇంకోండి తోటకూర, కొంచెం పాలకూర, కొన్ని వంకాయలు, టమాటాలు ఇవే వచ్చినాయండి ఈరోజు. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.